అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ దేవాలయం అంతా కూడా ప్రత్యేకించి అయితే అలంకరించారు. వాటికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రామాలయం గ్రామం తాలూకా రామాలయం పునర్నిర్మాణం 1975లో జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క రామాలయం తాలూకా బాగోగులన్నీ శ్రీ యువజన గ్రంథాలయం వారే చూస్తున్నారు. మేము అప్పటి నుండి నిత్యం ఈ వార్షిక కళ్యాణం అని, తర్వాత ఈ శ్రీరామనవమి కళ్యాణం అని అనేక కార్యక్రమాలు మేము చేపడుతుంటాం. దానికి ధూపదీప నైవేద్యాలు అన్ని కూడా శ్రీ యువజన గ్రంథాలయమే చూసుకుంటుంది. దీనికి మా యొక్క కమిటీ వారందరూ సహాయ సహకారాలు అందించి, అలాగే గ్రామ ప్రజల్లో మా యొక్క యువజన గ్రంథాలయ సభ్యులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి ఒక ఐదు జంటలు వచ్చారు. వారు కళ్యాణంలో కూర్చుంటారు. వారికి మేము అన్ని విధాల వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, తర్వాత వాళ్ళకి సత్కారం అన్ని చేసి పంపిస్తాం. ఈ సంవత్సరం ముఖద్వారం ఒకటి నిర్మించడానికి తలపెట్టాం. ఆల్రెడీ ముఖద్వారం స్లాబ్ వర్క్ వచ్చింది. తర్వాత శిల్పి వచ్చిన తర్వాత, శిల్పి చెక్కిన తర్వాత అది కూడా మేము ప్రారంభం చేస్తాం. ఆ ప్రారంభోత్సవానికి మేము అందరికి ఆహ్వానం పంపిస్తాం. ఈ విధంగా ఈ నేపథ్యంలో ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఇవ్వడమేనండి. దానికి స్పెషల్ గా ఎవరైనా సరే విరాళాలు ఇస్తామంటే మేము స్వీకరించాం. ఎందుకంటే ఈ యువజన గ్రంథాలయం వారే మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం. అంచేత ఎవరికైనా మనసులో ఉంటే ఇప్పుడు ఇక్కడ విరాళాలు కళ్యాణం సంబంధించి రాయించుకుంటే వాళ్ళ పేర్లు ఉంటాయి. తర్వాత ఎవరైనా పెద్ద విరాళాలు ఇస్తే వాళ్ళకి మామూలుగా సంవత్సరం మామూలుగా ఈ కళ్యాణం టైంలో స్పెషల్ గా మేము ట్రీట్ చేస్తాం. అది జై శ్రీరామ్. నా పేరు పెంటకోట సత్యనారాయణ, ఈ యువజన గ్రంథాలయం సెక్రటరీని. ఈ దాడి రామ్మూర్తి గారు యువజన గ్రంథాలయం ప్రెసిడెంట్. ఈ బొడ్డేటి వెంకటరావు గారు యువజన గ్రంథాలయ ఆడిటర్ గారు. రాపేటి శంకర్రావు గారు సుప్రీం కమిటీ సభ్యులు. శ్రీరామ్. రాజేష్ కి
జై శ్రీరామ్ జై శ్రీరామ్
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.